ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు ఇవాళ ప్రారంభమయ్యాయి. ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ ప్రసంగించారు. ప్రజాశ్రేయస్సే ధ్యేయంగా తమ ప్రభుత్వం ప్రణాళికలతో ముందుకు వెళ్తుంది అన్నారు. మరోవైపు వైసీపీకి ప్రధాన ప్రతిపక్షం హోదా ఇవ్వాలనే డిమాండ్తో సభలో నిరసనలు జరిగాయి. ఆంధ్ర అసెంబ్లీ మీటింగులు చాలా అయినాయి. మంచి మంచి పథకాలు పెట్టినాము, మా ఏలుబడి మంచిగుంది, ఎవరికేం తిప్పలేవు అనుకుంటా గవర్నమెంట్ రాసిచ్చిన పాఠం ఒప్ప చెప్పిండు గవర్నర్ సారు. అయితే సీఎం సార్ పేరే తప్పు చదివిండు. శ్రీ నరేంద్ర చంద్రబాబు నాయుడు గారు, ఆనరబుల్ చీఫ్ మినిస్టర్. సార్ స్పీచ్ ఇట్లా సురువు అయిందో లేదో అటుకెళ్ళి వైసీపీ ఎమ్మెల్యేలు మీటింగ్ వచ్చి లొల్లి వేసిండ్రు. జగనన్నకు ప్రధాన ప్రతిపక్ష లీడర్ హోదా ఇయ్యాలనేది మనోళ్ళ డిమాండ్. గప్పుడు మంత్రులతో సమానంగా ప్రోటోకాల్ మర్యాద ఉంటది. లేలే రూల్స్ ప్రకారం 18 మంది ఎమ్మెల్యేలు ఉంటేనే వస్తుందని స్పీకర్ సారు. ఇలా కొత్త 11 మందే ఉన్నారు. మరి ఓ 10 నిమిషాలు కూడా సభలో లేరు. అధ్యక్షుల వారు ఇట్లా ఇసారా అయ్యాంగానే వాకౌట్ చేస్తున్నామని అందరు బయటకు వచ్చిండ్రు. కనీసం జనసేన కంటే కూడా ఒక సీట్ ఎక్కువ ఇచ్చినా కానీ వాళ్ళు ప్రతిపక్ష హోదా దక్కేది. ప్రతిపక్ష హోదా ఇస్తే తప్ప మేము అసెంబ్లీలో అడుగు పెట్టాం, లేదంటే ప్రసంగాలు అడ్డుకుంటాం. అలా ఇది సరైన మెసేజ్ బయటికి వెళ్దాం. అయితే 60 రోజులు అసెంబ్లీకి రాకుంటే ఎమ్మెల్యే పదవులకి వెళ్ళి తీసేస్తామని స్పీకర్ సార్ ముందే వార్నింగ్ ఇచ్చిండు. అందుకే ఫస్ట్ నాడు జగనన్న వచ్చిందని ప్రచారం అవుతుంది. చూడాలి మరి రేపటికెళ్ళి వస్తాడో దుమాలే కొడతాడో. గమ్మత్ ఏంటంటే ఈ సారు ప్రధాన ప్రతిపక్షం హోదా ఇస్తే పక్క అసెంబ్లీకి వస్తా అంటున్నాడు, కానీ మన సార్కుగా హోదా ఉన్నా వస్తలేడు.